శాతవాహనులు భారతదేశంలో మౌర్య పరిపాలనా కాలంలో మొదలైనటువంటి అద్భుతమైనటువంటి దక్కన భారత వంశం శాతవాహన వంశం. అయితే ఈ శాతవాహనులు ఎక్కడి నుండి పరిపాలించారు, ఏ విధంగా పరిపాలించారు, ఏ విధంగా వాళ్ళ పరిపాలనలో మార్పులు తీసుకొచ్చారు అనేటువంటిది మనం చూస్తాం. మొదట వీరు శాతవాహనులు మౌర్యుల కాలంలో అశోకుని యొక్క సమయం నుండి వీళ్ళు శాతవాహనులు అనేటువంటి ఆంధ్ర ప్రాంతంకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ముందు అక్కడ ఆంధ్ర భృత్యులుగా పనిచేశారని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఆంధ్ర భృత్యులు అంటే ఏంటంటే వృత్తి కోసం పని చేసినటువంటి వాళ్ళు, అంటే వృత్తి కోసం జీవించినటువంటి ఆంధ్రులు అని అర్థం అన్నమాట. ఆ విధంగా శాతవాహనులు మొదట మౌర్యుల దగ్గర పనిచేసి తర్వాత స్వంతంగా ఒక రాజ్యాన్ని ఏర్పరచుకొని దక్కన్లో అద్భుతమైనటువంటి దక్కన ప్రాంతాన్ని పరిపాలించినటువంటి శాతవాహనుల గురించి ఇప్పుడు నేర్చుకుంటాం. అయితే ఎక్కడ నేర్చుకున్నా కూడా వారి యొక్క ప్రాథమిక సమాచారాన్ని మనం నేర్చుకుంటాం. కాబట్టి శాతవాహనుల యొక్క ఫస్ట్ మనం మతం ఏంటిది అనేది నేర్చుకుంటాం. వీరి యొక్క మతం వైదిక మతంగా నేర్చుకుంటాం. ఇట్లాంటివి కూడా అంటే ఇప్పుడు ఈ పేజీలో మనం చెప్పుకునేటువంటి ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి బిట్స్ కాబట్టి మనం జాగ్రత్తగా వీటి మీద కూడా మనం ఒక పరిశీలన చేయాలన్నమాట. మతం అనేటువంటిది వీళ్ళది వైదిక మతం. వైదిక అంటే అందరూ చాలామంది పొరపాటు పడుతున్నారు. ఏంటంటే వైదిక అంటే కేవలం అడ్డబొట్టు పెట్టుకొని శివుణ్ణి పూజించేవాళ్ళు మాత్రమే కాదు. వైదికులు అనంటే వేదాల నుండి ఉద్భవించినటువంటి మతం అన్నట్టు దీని అర్థం. ఇక్కడ వేదిక అన్నట్టు ఫస్ట్ దాని వర్డ్ వేదిక అంటే వేదాలకు సంబంధించింది అని అర్థం. అయితే వైదిక అంటే కేవలం అడ్డబొట్టు పెట్టుకునేటువంటి శైవులనే కాదు. వైదిక మతంలో శైవులు ఉంటారు, తర్వాత వైష్ణవులు ఉంటారు, అంటే విష్ణువుని పూజించే వాళ్ళు ఉంటారు. ఇక్కడ వైదిక అన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం అడ్డబొట్టు పెట్టుకునే శివుణ్ణి మాత్రమే ఆరాధించే వాళ్ళు కాదు. వైదిక మతం అనంటే శివారాధకులు, విష్ణు ఆరాధకులు, తర్వాత ఈ బ్రాహ్మణులు ఏవైతే ఆరాధించేటువంటి దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన అన్నీ కూడా వైదిక మతం అని మనకు చెప్పబడుతుంది అనమాట. నెక్స్ట్ ఈ శాతవాహనుల యొక్క కులానికి చూసుకున్నట్టయితే వీరు మొదట బ్రాహ్మణ కులం అని మనకు పురాణాలు చెప్తున్నాయి అన్నమాట. వీరి బ్రాహ్మణ కులం అనేది చెప్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వీరి యొక్క మతం, కులం అనేటువంటివి రెండు మనం ముందుకు చెప్పుకున్నామంటే వీరి యొక్క ఆధారం ఎక్కడి నుంచి మొదలైంది, వీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారనేది మనకు వివరిస్తున్నాయి. తర్వాత వీరి యొక్క రాజలాంఛనం అంటే రాజలాంఛనానికి సంబంధించినటువంటిది తెలుసుకుంటే వారు ఏ పరిపాలన ఏ ప్రాంతానికి చెందినటువంటి వారుగా మనకి ఈజీగా అర్థమవుతుంది. వీరు సూర్యుడిని రాజలాంఛనంగా పెట్టుకున్నారనమాట. తర్వాత వీరి యొక్క రాజధానులు, ఎందుకంటే ఒక్క రాజధానిగా లేదు కాబట్టి రాజధానులు ఏంటి అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూస్తాం. సో రాజధానులు మనకు 3 రాజధానులుగా ఉన్నాయి వీరి కాలంలో. ఈ 3 రాజధానులు ఏంటి అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం ఎవరు శాతవాహనుల కాలంలో. దాని తర్వాత వీరి కాలంలో ఉన్నటువంటి గొప్ప పాలకుడు, శాతవాహనుల కాలంలో పరిపాలించినటువంటి గొప్ప పాలకుడు ఎవరు, స్థాపకుడు ఎవరు, తర్వాత చివరి పాలకుడు ఎవరు, ఇది కూడా మనకు అర్థం కావాలి. అయితే స్థాపకుడు కనుక చూసుకున్నట్టయితే యాక్చువల్గా స్థాపకుడు అనేటువంటిది మనం ఎందుకు నేర్చుకుంటామంటే స్థాపకుడు తెలవాలంటే అసలు మూల పురుషుడు కూడా తెలవాలి. మూల పురుషుడు ఎవరు అంటే మూల పురుషుడే శాతవాహనుడు. ఆ శాతవాహనుడి పేరు మీదనే మనకు ఎక్కువగా వంశాలు మూలపురుషుల వెనకట కాలంలో మూలపురుషుల పేరు మీద రాజ్యాలు వచ్చాయి. ఆ తర్వాత కాలంలో రాజధాని పేరు మీద రాజవంశాలు పిలువబడ్డాయి. సో కాబట్టి స్థాపకుడు శాతవాహనుడు కాదు, స్థాపకుడు ఎవరు, శ్రీముఖుడు. అయితే ఇక్కడ మూల పురుషుడు ఎవరు, శాతవాహనుడు అనమాట. అందుకే ఆయన పేరు మీద శాతవాహన రాజులు కాబట్టి శాతవాహనులు అని చదువుకుంటున్నాం. తర్వాత గొప్ప పాలకుడు ఎవరు అనేది మనం ఇప్పుడు చూస్తాం. గొప్ప పాలకుడు ఎవరు ఇక్కడ? గొప్ప పాలకుడు ఇందులో గౌతమీపుత్ర శాతకర్ణి అత్యంత గొప్ప పాలకుడు. దక్షిణ భారతదేశం నుండి ఉత్తర భారతదేశం వరకు రాజ్యాన్ని విస్తరించి దక్షిణాపదాన్ని
దక్షిణాపథంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఉత్తర భారతదేశానికి ప్రపంచానికి వివరించినటువంటి గొప్ప పాలకుడు ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. ఇక చివరి పాలకుడు, ఈ రాజ్యంలో ఉన్నటువంటి చివరి పాలకుడు మూడవ పులోమావి అన్నమాట. ఇక మూల పురుషుడు ఇంతకుముందే చెప్పాం, మూల పురుషుడు ఎవరు అంటే శాతవాహనుడు అన్నట్టు. ఆయన పేరు మీదనే మనకు శాతవాహన వంశం అనేటువంటిది మనకు ఉద్భవించింది అనేది కూడా చెప్పచ్చు. ఈ విధంగా సో మతం, కులం, రాజలాంఛనం, రాజధానులేంటి, స్థాపకుడు, గొప్ప పాలకుడు, చివరి పాలకుడు, తర్వాత మూల పురుషుడు కూడా చూస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు మతం ఏంటిదో మనం చెప్పాం కదా ఇంతకుముందు. మతం ఏంటిది? వీళ్ళు వైదిక, ఏంటది? వైదికులు వీళ్ళు. సో ఈ వైదికులు వీళ్ళు మతంగా, వైదిక మతంగా వీళ్ళు వెలుగొందారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ అందరూ వైదిక మతమే కాదు, మొట్టమొదటి స్థాపకుడైనటువంటి శ్రీముఖుడు ఫస్ట్ అంటే ఈ వంశాన్ని స్థాపించినటువంటి వాడే మొదట వైదిక మతం కాదు, అతను జైన మతంలో ఉన్నాడు. కాబట్టి శ్రీముఖుడు మాత్రం జైన మతాన్ని అవలంబించాడు. అది మాత్రం ఇక్కడ మనం రాసుకోవాలి. శ్రీముఖుడు మాత్రం అంటే కేవలం శ్రీముఖుడు మాత్రమే ఏం మతాన్ని? జైన మతాన్ని అవలంబించాడు. జైన మతాన్ని అవలంబించాడు. సో ఈ విధంగా కొన్ని మనం ప్రామాణికమైనటువంటివి నేర్చుకోవాల్సి వస్తుంది ఫస్ట్. సో నెక్స్ట్ కులం, ఇంతకుముందు నేను చెప్పాను మీకు ఏంటిదనంటే బ్రాహ్మణ కులం అనేది చెప్పాను. వీళ్ళు బ్రాహ్మణులు అన్నమాట. సో రాజలాంఛనం సూర్యుడు. రాజలాంఛనం ఏంటి? సూర్యుడు. అలాగే రాజధానులు కనుక చూసుకున్నట్టయితే వీరి కాలంలో రాజధానులు మొదట తెలంగాణ ప్రాంతం, ప్రస్తుత తెలంగాణ ప్రాంతంలోని కొంతకాలం మాత్రమే, వెరీ ఫ్యూ ఇయర్స్ అన్నమాట, అంటే కొంతకాలమే, శ్రీముఖుడు మాత్రమే కొంతకాలంగా పరిపాలించినటువంటిది కోటిలింగాల. ఏంటది? కోటిలింగాల అనేటువంటి ప్రాంతం. ఇది తెలంగాణలో మనకి ఈ తెలంగాణలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ రెండవది ప్రతిష్టానపురం. ఏంటది? ప్రతిష్టానపురం అంటే పైఠాన్ అంటారు దీన్నే ఏమనేది? మహారాష్ట్రలో ఉన్నటువంటిది. చూడండి, రాష్ట్రమే మారిపోయింది. కోటిలింగాల అనేది తెలంగాణ రాష్ట్రం, ఇది తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రం. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రాజధానిగా పేర్కొన్నారు కోటిలింగాల. ప్రతిష్టానపురం అంటే పైఠాన్ ఏ రాష్ట్రంలో అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటిది. ఇక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటిది అన్నట్టు. ఇక మూడవది గమ్మత్ ఏంటంటే ఒక్కొక్క రాజధాని ఒక్కొక్క రాష్ట్రంలో వీళ్ళది వెలుగొందింది. ప్రతిష్టానపురం తర్వాత వీళ్ళు మార్చుకున్నది ఏంటిదంటే ధరణికోట అని అంటారు. ధరణికోటనే వీళ్ళు ఏమన్నారు? ధాన్య కటకం అని కూడా అంటారు. ఓకే, ఈ ధరణికోట లేదా ధాన్య కటకం అనేటువంటిది ఎక్కడ అంటే గుంటూరు జిల్లా, ప్రస్తుతపు అమరావతిగా పేర్కొంటున్నారు దీన్ని. సో కాబట్టి ఈ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ధరణికోట లేదా ధాన్య కటకాన్ని వీళ్ళు రాజధానులుగా పెట్టుకున్నారనమాట. సో ఈ విధంగా రాజధానులు అనేవి ఒక్కొక్క, ఇది ప్రస్తుతపు గుంటూరు జిల్లా అంటే ప్రస్తుతపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రతిష్టానపురం మహారాష్ట్ర రాష్ట్రం. మొదటి రాజధాని కొంతకాలం మాత్రమే కోటిలింగాల తెలంగాణలో మొదలైందని చెప్పుకోవచ్చు. ఇక స్థాపకుడు ఎవరు అంటే ఈ శాతవాహన వంశాన్ని స్థాపించింది ఎవరు అంటే శ్రీముఖుడు. ఎవరైనా శ్రీముఖుడు స్థాపించాడు. తర్వాత గొప్ప పాలకుడు ఇంతకుముందు చెప్పాను నేను ఏంటి? గౌతమిపుత్ర శాతకర్ణి గొప్ప పాలకుడు. ఆ తర్వాత చివరి పాలకుడు ఎవరు అంటే మూడవ పులోమావి. ఎవరైనా? మూడవ పులోమావి చివరి పాలకుడు. మూల పురుషుడు ఎవరు అంటే ఇక్కడ మూల పురుషుడు శాతవాహనుడే మూల పురుషుడు. కాబట్టి ఆయన పేరు మీదనే శాతవాహన రాజ్యం వచ్చింది. కాబట్టి శాతవాహనుడు మూల పురుషుడు. ఇక్కడ మూల పురుషుడు. సో ఈ విధంగా మనకి మొత్తం ముఖ్యమైనటువంటి సమాచారం శాతవాహనుల గురించి మనకు తెలుస్తుందన్నమాట.
సార్, శాతవాహనుల గురించి ఈ విధంగా తెలిసింది కరెక్టే. అసలు మరి వీళ్ళ గురించి ఏ విధంగా చదువుకుంటున్నాం? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా ఎగ్జామ్స్లో ఎక్కడి నుంచి వస్తాయంటే మనం ఏదో 4 రాజుల్ని చదువుకొని అది క్లాస్కి వెళ్ళిపోతే ఎగ్జామ్కి వెళ్ళిపోతే కాదు. దానికి సంబంధించినటువంటి ప్రతి సమాచారాన్ని మనం కూలంకషంగా పరిశీలిస్తేనే మనకు పరీక్షల్లో ఉత్తీర్ణం కావడానికి దానికి సంబంధించినటువంటి ఏ సమాచారం వచ్చినా మనం చేయడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి సో శాతవాహనులకు సంబంధించినటువంటి ఆధారాలు అనేటువంటివి చాలా ముఖ్యం. అసలు ఎలా చదువుతున్నాం, శాతవాహనుల గురించి మనకి ఎలా తెలిసింది అనేది మనం చూడాలి. అంటే శాతవాహనులకు సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి అనేటువంటిది మనం ఇప్పుడు చూస్తాం అన్నమాట. సో ఆ ఆధారాల్లో ముఖ్యమైనటువంటి ఆధారాలు కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ పురాణాలు, అన్నిటికంటే మొదటివి. సో పురాణాలు కానీ, మనకు ఉపవేదాలు కానీ, వేదాలు కానీ, తర్వాత వేదాంగాలు కానీ, తర్వాత రామాయణ మహాభారతాలు కానీ, అంటే ఇతిహాసాలు కానీ, ఇవన్నీ కూడా వైదిక కాలంలో, వేదకాలంలో ఉండి తర్వాత మనల్ని వాటి అక్కడ ఉన్నటువంటి కాలపు యొక్క సమాచారాన్ని మనకు అందించాయి. సో కాబట్టి శాతవాహనుల గురించి వివరించేటువంటి పురాణాలు కూడా ఉన్నాయి. సో మనకు మొట్టమొదట లభించిన ఆధారం అంటే శాతవాహనుల గురించి లభించిన ఆధారాలు, శాతవాహనుల గురించి ఏంటది ఆధారాలు కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏంటిది పురాణాలు. మనకు ఫస్ట్ అంటే సాహిత్యం గురించి, ఫస్ట్ సాహిత్య ఆధారాలు అన్నమాట. మనం చదువుకునేది ఏంటిది సాహిత్య ఆధారాలు. ఆ సాహిత్య ఆధారాల్లో మళ్ళీ మనం చదివేది ఏంటిది పురాణాలు. ఏంటిది అది ఫస్ట్ పురాణాలు. ఏంటి పురాణాలు చెప్తున్నాయి, ఏం చెప్తున్నాయి అంటే ఫస్ట్ పురాణాలు ఎన్ని అంటే 18 అంటారు. పురాణాలు ఎన్ని మొత్తం 18 పురాణాలు అంటారు. 18 అంటే ఎంత? 18 పురాణాలు. గుర్తుపెట్టుకోండి, 18 అంటే ఎన్ని? 18 పురాణాలు. 18 పురాణాల్లో మనకు మొదటి పురాణం కనుక చూసుకున్నట్టయితే ఏంటది? మొదటి పురాణం కనుక చూసుకున్నట్టయితే బ్రహ్మ పురాణం అని ఉంటుంది ఫస్ట్ది. సో మొదట బ్రహ్మ కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారు కాబట్టి మొదటి పురాణం బ్రహ్మ పురాణంగా పేర్కొనబడుతుంది. తర్వాత చివరి పురాణం కనుక చూసుకున్నట్టయితే ఈ చివరి పురాణం బ్రహ్మాండ పురాణం అంటారు. ఏమంటారు? అది బ్రహ్మాండ పురాణం. అయితే మనకు ఈ బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం మొదటి చివరి పురాణాలు. సరే, మరి మొత్తానికి శాతవాహనుల గురించి ఏ పురాణాలు చెప్తున్నాయి? ముఖ్యంగా శాతవాహనుల గురించి 4 పురాణాలు గట్టిగా చెప్తున్నాయి. ఒకటి విష్ణు పురాణం అని, ఆ తర్వాత వాయు పురాణం అని, ఆ తర్వాత బ్రహ్మాండ పురాణం అని, భవిష్యత్ అంటే 5 మొత్తం, కానీ భవిష్యత్ పురాణం కొంచెం తక్కువ స్థాయిలో చెప్తుంది. అతి ఎక్కువగా చెప్పేటువంటి పురాణం కనుక ఏంటిది అని అంటే అదే మత్స్య పురాణం. శాతవాహనుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ మత్స్య పురాణం. అంటే మత్స్య పురాణం నుంచి మనకు తెలుస్తుందన్నమాట. సో కాబట్టి విష్ణు పురాణం, వాయు పురాణం, బ్రహ్మాండ, భవిష్యత్, మత్స్య పురాణాలు మనకు శాతవాహనుల గురించి సమాచారాన్ని ఇస్తున్నాయి. కానీ మత్స్య పురాణం అనేటువంటిది శాతవాహనుల గురించి పూర్తి సమాచారాన్ని ఇస్తుంది. అంటే ఏమిస్తుంది? 30 మంది రాజులు ఉన్నారని, దాదాపు 456 సంవత్సరాలు, చూడండి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, 4, 5, 6 456 సంవత్సరాలు ఉన్నాయని, పరిపాలించారని మత్స్యపురాణం చెప్తుంది. కానీ మిగతా పురాణాలు అట్లా కాదు, వేరే తక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. కాబట్టి మీకు ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. శాతవాహనుల గురించి పూర్తి సమాచారం ఇచ్చేది ఇవన్నీ ఇస్తున్నాయి, కానీ పూర్తి సమాచారాన్ని ఇచ్చేటువంటి పురాణం ఏంటిది అని వచ్చినప్పుడు వీ హ్యావ్ టు కంప్లీట్లీ టిక్ మత్స్య పురాణం. అంటే మత్స్య పురాణాన్ని మాత్రమే ఎన్నుకోవాలి అక్కడ. ఎందుకంటే శాతవాహనుల గురించి మత్స్య పురాణమే ఎక్కువగా వివరిస్తుంది కాబట్టి దాన్ని రాయాలి. సో శాతవాహనుల గురించి అతి ఎక్కువగా వివరించే పురాణం ఏది అన్నప్పుడు మత్స్య పురాణం రాయండి. విష్ణు, వాయు, బ్రహ్మాండ, భవిష్యత్ పురాణాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి శాతవాహనుల గురించి. అతి తక్కువ కాలం పరిపాలించినట్టుగా, కేవలం 17 మంది రాజులే పరిపాలించినట్టుగా చెప్తున్నాయి. కానీ మత్స్యపురాణం 30 మంది రాజులు 456 సంవత్సరాలు పరిపాలించినట్టు చెప్తుంది. ఇది పురాణాలకు సంబంధించినటువంటి సాహిత్యం. ఇక పురాణాలు కాకుండా మనకు శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి సాహిత్యం కనుక చూసుకున్నట్టయితే, శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి సాహిత్యం కనుక చూసుకున్నట్టయితే ఏ సాహిత్యం ఈ శాతవాహనుల గురించి వివరిస్తుంది అనేటువంటిది చూద్దాం. ఏ సాహిత్యం వివరిస్తుంది? పురాణాల గురించి
ఈ ముందు పురాణాలు ఎప్పుడో చెప్పబడ్డాయి, కానీ శాతవాహనుల కాలంలో ఎవరు చెప్తున్నారు, ఎవరు ఏం రాశాయి, ఏ గ్రంథాలు వివరిస్తున్నాయి అనేది చూస్తే ఫస్ట్ది మనకు బృహత్ కథ. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు వాళ్ళకు చెందినటువంటి మొదటి గ్రంథం అన్నట్టు ఇది తెలుగు వాళ్ళు, కానీ అది తెలుగులో లేదు. ఎందుకంటే శాతవాహనుల యొక్క రాజభాష ఏంటిది? ప్రాకృతం. రాజభాష ఏంటిది? ప్రాకృతం. కాబట్టి మనకి పురాణాలలో కూడా ఎక్కువగా అప్పుడు మొట్టమొదట ఉన్నటువంటి భాష ఏంటిది అని అంటే ప్రాకృత భాషనే. వెనకట వాల్మీకి రామాయణం వాళ్ళు సంస్కృతంలో రాసినా కూడా దేవతలు మాట్లాడింది ప్రాకృత భాష అని వాల్మీకి సంస్కృతంలో రామాయణం రాయడం జరిగింది. కాబట్టి మనం అంతా గమనించాల్సింది ఏంటంటే తొట్టతొలి భాష ప్రాకృతం అని, ఆ ప్రాకృతంలో రచించబడింది. అయితే బృహత్ కథ సంబంధించినటువంటి మనం చూస్తే దీన్ని రచించింది ఎవరు అంటే గుణాఢ్యుడు. ఎవరది? గుణాఢ్యుడు రచించాడు. గుణాఢ్యుడు రచించిన బృహత్ కథ మనకు మంచి ఆధారంగా శాతవాహనుల గురించి వివరిస్తుంది. ముగ్గురు ఒకే దగ్గర ఉన్నారు. గుణాఢ్యుడు కానీ, కాతంత్ర వ్యాకరణం రచించినటువంటి శర్వవర్మ కానీ, కామసూత్రాలు రచించినటువంటి వాత్సాయనుడు. వీళ్ళ కాలంలో జరిగినటువంటి అనేకమైనటువంటి విషయాలు వీళ్ళు ఇచ్చారు. వీళ్ళు ముగ్గురు కూడా 13వ రాజు అయినటువంటి 13వ శాతవాహనుడు అయిన కుంతల శాతకర్ణికి ఆస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు. కుంతల శాతకర్ణి ఆస్థానంలో పోషింపబడ్డవారు కాబట్టి వీళ్ళు కుంతల శాతకర్ణి అనేటువంటి రాజు కాలంలో వీళ్ళు ఉండేదన్నమాట. వీళ్ళందరినీ పోషించింది ఆయనే. కాబట్టి తర్వాత హాలుడు కూడా వీళ్ళని పోషిస్తాడు. అయితే ఇప్పుడు మనం రెండు చూడాల్సింది ఏంటంటే కుంతల శాతకర్ణి కాలంలో ఉన్నది బృహత్ కథను రచించిన గుణాఢ్యుడు, తర్వాత కాతంత్ర వ్యాకరణం అనేటువంటిది కూడా చెప్తుంది మనకు. ఏంటది? కాతంత్ర వ్యాకరణం అనేది కూడా చెప్తుంది. ఈ కాతంత్ర వ్యాకరణంని రచించింది ఎవరు అని అంటే శర్వవర్మ. మీకు తర్వాత చూస్తారు వీళ్ళిద్దరికీ కొద్ది కాలం పడదనమాట. ఎందుకంటే ఆయన ప్రాకృతాన్ని, ఆయన సంస్కృతాన్ని పోషించాడు, సంస్కృతాన్ని బోధించారు. నాది గొప్ప అంటే నాది గొప్ప అనేటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఒకానొక స్థాయిలో అప్పట్లో కూడా అలా జరిగింది. వీళ్ళ మధ్యన విభేదాలు వచ్చాయి. ఎందుకంటే అందరూ ఒకటే కాలంలో ఉన్నారు కదా. ఎవరు ఆయన నెక్స్ట్ ఆయన ఎవరు అని అంటే వాత్సాయనుడు రచించినటువంటి కామసూత్రాలు. ఏంటి అవి? కామసూత్రాలు. ఈ కామసూత్రాలు కూడా ఎవరు రచించారు అని అంటే ఆ టైంలోనే అన్నీ ఒకటే కాలంలో రచించబడ్డది. ఇది వాత్సాయనుడు రచించాడు. సో వీళ్ళందరినీ పోషించింది ఎవరి కాలంలో ఉన్నారంటే 13వ, గుర్తుపెట్టుకోండి, 13వ రాజు శాతవాహనంలో 13th కింగ్ అయినటువంటి కుంతల శాతకర్ణి. ఎవరైనా? కుంతల శాతకర్ణి. ఈ కుంతల శాతకర్ణి కాలంలో వీళ్ళ ఆస్థానంలో వీళ్ళు ఉన్నారనమాట. ఈ ముగ్గురు ఉన్నారనమాట, అందుకే చెప్పబడ్డారు. తర్వాత ఈయన 13, తర్వాత 17వ రాజు అయినటువంటి ఎవరైనా హాలుడు సాక్షాత్తు రాజుగా ఉంటూ శాతవాహన పాలకుడిగా ఉంటూ గ్రంథాన్ని రచించాడు. అది శాతవాహనుల గురించి, గ్రామాల గురించి, గ్రామ పరిపాలన గురించి గట్టిగా వివరిస్తుంది. శాతవాహనుల యొక్క గ్రామ పరిపాలన గురించి వివరించే గ్రంథం ఏదైనా వస్తే కంపల్సరీ మీరు రాయాల్సింది ఏంటంటే గాథా సప్తశతి అనేటువంటి ఒక శృంగార కావ్యం. సో ఈ గాథా సప్తశతి అనేటువంటి శృంగార కావ్యం ఏంటి? ఇందులో సప్త అంటే 7, శతి అంటే 100, 700 గాథలు, 700 గాథలు, 700 శృంగార గాథలను రచించాడు. ఎవరు అంటే 17వ రాజు అయినటువంటి హాలుడే స్వయంగా పరిపాలన చేస్తూ రచించాడు. కాబట్టి మనం ఈ విధంగా చెప్పచ్చు అన్నట్టు. సో ఈ ముఖ్యమైనటువంటి గ్రంథాలు ఈ హాలుడి టైంలో ఉన్నటువంటి, హాలుడికి సమకాలుడిగా వీళ్ళందరూ ఒక కాలంలో ఉన్నారు. 13వ రాజైనటువంటి కుంతల శాతకర్ణి కాలంలో ఉన్న వాళ్ళంతా వీళ్ళు. అయితే ఇప్పుడు గాథా సప్తశతిని రచించింది ఎవరు? గాథా సప్తశతిని రచించింది హాలుడు. అయితే హాలుడి కాలంలో ఉన్నటువంటిది ఇక్కడ ఇతనికి కింద కవిగా ఉన్నటువంటి ఎవరు? కుతూహలుడే మనకు కుతూహలుడు రచించాడు. ఆ కుతూహలుడు రచించిందే ఈ హాలుడి యొక్క వివాహం గురించి రాశాడు. అందులోనే శాతవాహనులకు సంబంధించినటువంటి సమాచారం కూడా ఉంది. అది లీలావతి పరిణయం. ఏంటది? లీలావతి పరిణయం. సో కాబట్టి ఈ విధంగా లీలావతికి హాలుడుకు జరిగినటువంటి పరిణయాన్ని గురించి కుతూహలం ఆపుకోలేక రాశాడు. అక్కడే పెళ్లి జరిగిన దగ్గరనే రాశాడు. సో అదంతా మీరు అక్కడ చూస్తారు. సో కుతూహలుడు అంటే పేరులోనే క్యూరియాసిటీ ఉంది కదా. సో జస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వన్. లీలావతి పరిణయం అనేటువంటిది కుతూహలుడు రచించాడు. ఈ విధంగా
వీరి కాలంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథాలు ఇవి కూడా శాతవాహనుల గురించి వివరిస్తున్నాయి. ఉత్తగానే వాళ్ళు ఎలా పరిపాలించారు అనేటువంటిది తెలియదు కదా. సో కాబట్టి పురాణాలు తర్వాత ఇక్కడ సంబంధించినటువంటి సాహిత్యం మనకు వీళ్ళ గురించి వివరిస్తుంది. ఇక సాహిత్యంలో మరొక అంశం ఏంటంటే పురాణాలే కాకుండా వేదాల్లోకి సంబంధించినటువంటి మరొకటి అంశం ఉంది. ఏంటి? బ్రాహ్మణాలు అని ఉంటాయి. ఆ శాతవాహనుల కాలంలో సంబంధించిన మరొక సాహిత్య అంశం ఏంటిదంటే బ్రాహ్మణాలు. ఆ సాహిత్య ఆధారాల్లో బ్రాహ్మణాలలో ఐతరేయ బ్రాహ్మణం ఏంటది? బ్రాహ్మణాలలో ఐతరేయ బ్రాహ్మణం అని ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మణాలు అని ఉంటాయి. ఈ బ్రాహ్మణాల్లో ఐతరేయ బ్రాహ్మణం అని ఉంటుంది. ఈ ఐతరేయ బ్రాహ్మణం ఏం వివరిస్తుంది మనకు? ఐతరేయ బ్రాహ్మణం ఏమని చెప్తుంది అంటే శాతవాహనులు ఆంధ్రులు అని చెప్తుంది. సో ఐతరేయ బ్రాహ్మణం మనకు ఆంధ్రులు మౌర్యుల కింద పరిపాలించారు అనేటువంటిది చెప్తుంది. సో ఐతరేయ బ్రాహ్మణం ఆంధ్రులు అనేటువంటి అంశాన్ని పూర్తిగా వివరిస్తుంది. శాతవాహనులు ఆంధ్రులు అనేటువంటి అంశాన్ని వివరిస్తుంది ఐతరేయ బ్రాహ్మణం. సో బ్రాహ్మణాలు పురాణాలలో విష్ణు వాయు భగవత్ భవిష్యత్ బ్రహ్మాండ అంటే భగవత్ భవిష్యత్ బ్రహ్మాండ మత్స్య పురాణాలు, కానీ అత్యధికంగా చెప్పేది మత్స్య పురాణం. తర్వాత ఇంతకుముందు చెప్పినటువంటి బృహత్ కథ నుండి చివరికి లీలావతి పరిణయం వరకు అన్నీ కూడా శాతవాహనుల గురించి వివరించేటువంటి సాహిత్య ఆధారాలు అని చెప్పచ్చు. ఇక సాహిత్య ఆధారాలు కాకుండా శాతవాహనుల గురించి వివరించేటువంటి మరికొన్ని ఆధారాలు, కేవలం ఈ సాహిత్యాలలో అంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం చదువుకునే అంత ఇన్ఫర్మేషన్ రాదు కదా, సమాచారం రాదు. కాబట్టి మరి సాహిత్య ఆధారాలే కాకుండా శాసన ఆధారాలు కూడా వేశారు. శాసనాలు అంటే ఇక వాటికి తిరుగులేదు, ఎందుకంటే మనం ఇప్పుడు కూడా చూడొచ్చు. అంటే పురాణాలు అయితే మనం చూడరాదా అంటే చూడొచ్చు, కానీ అవి ఒకప్పుడు ఎవరో చెప్పినవి తర్వాత కాలంలో గ్రంథస్థం చేయబడి వచ్చాయి. కొంత ఇన్ఫర్మేషన్ అంటే కొంత సమాచారం అటు ఇటుగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఏవైతే శాసనాలు ఉన్నాయో అవి నువ్వు డైరెక్ట్గా లైవ్లో చూస్తున్నావు. కాబట్టి శాసన ఆధారాలు గట్టిగా సమాచారాన్ని ఇచ్చాయి, వీళ్ళ గురించి చెప్పాయి. అంటే ఆంధ్రాలో అంటే తెలంగాణ కానీ ఆంధ్రుల గురించి కానీ ముఖ్యంగా వీరి గురించి చెప్పేటువంటి వీళ్ళు కేవలం శాతవాహనులు అంటే కేవలం తెలుగు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళే కాదు. మహారాష్ట్ర చరిత్రలో చూసుకున్నా, తర్వాత మధ్యప్రదేశ్ చరిత్రలో చూసుకున్నా, కర్ణాటక చరిత్రలో చూసుకున్నా, తెలంగాణ ఆంధ్ర చరిత్రలో ఎక్కడ చూసుకున్నా కూడా మనకు కొంత మొట్టమొదట మనం చూసేది ఏంటిదంటే మొట్టమొదటి పాలకులు ఎవరు, వారి యొక్క రాష్ట్ర పాలకులు ఎవరని చూసుకున్నట్టయితే శాతవాహనులే ఉంటారు. కాబట్టి మనం ఇదంతా చాలా లోతుగా గమనిస్తామన్నమాట. శాతవాహనుల గురించి చెప్పేటువంటి ఈ శాసన ఆధారాలు ఏంటి? ఈ శాసన ఆధారాలు చూస్తే అన్ని శాసనాలు కూడా పూర్తిగా వీళ్ళ శాసనాలు అన్నీ కూడా శాతవాహనులు వేసిన అన్ని శాసనాలు కూడా ఎక్కడ అంటే మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో కనబడతాయి మనకు. మహారాష్ట్రలో ఎక్కడ? పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి గుహలలో కనబడతాయి. ఈ పశ్చిమ కనుమల్లో వేశారు కాబట్టే కొంతమంది వీళ్ళు శాతవాహనులు మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారని వీళ్ళ వాదాలు వినిపించారు. కొంతమంది శాతవాహనులు మా వాళ్ళని, మహారాష్ట్ర వాళ్ళు కాదు, వీళ్ళు విదర్భకు చెందిన వాళ్ళని కాదు, తెలంగాణ వాళ్ళకి చెందిన కాదు, ఆంధ్రాకు చెందినవారని, ఇలా వీళ్ళ గురించి అనేక వాదాలు వినిపించాయి. అది మనం తర్వాత చూస్తాం. శాసనాలన్నీ ఎక్కడున్నాయి? మహారాష్ట్ర ప్రాంతంలో పశ్చిమ కనుమల్లో వేరియస్ ప్లేసెస్లో అంటే అనేక ప్రాంతాల్లో కనబడ్డాయి. కాబట్టి ఈ శాసనాల గురించి చేస్తాం. అయితే కేవలం శాతవాహనులు వేసినటువంటి శాసనాలే కాదు, ఇతర శాసనాలు కూడా అంటే భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనాలు కూడా అంటే శాతవాహనులకు సమకాలీనంగా అంటే ఆ సమయంలో ఇప్పుడు నేను, జగన్, తర్వాత ప్రధాని మోడీ, మీరు అందరం ఒకటే కాలంలో ఉన్నాం, కానీ వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నాం. కాబట్టి ఇలా ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటారు. కాబట్టి ఈ శాతవాహనులతోటి సంబంధం ఉన్నటువంటి ఇతరులు వేయించినటువంటి శాసనాలు కూడా వీళ్ళ గురించి చెప్తున్నాయి. కాబట్టి ఈ శాసన ఆధారాల్లో మనకు ఫస్ట్ ఇతరులు వేయించినటువంటి శాతవాహనుల గురించి ఇతరులు వేయించిన శాసనాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇతరులు వేయించిన శాసనాలు. ఇతరులు వేయించిన శాసనాలు ఏమి చెప్తున్నాయి? వీళ్ళకి సంబంధం ఏమన్నా ఉంటే చెప్తాయి. అందులో గొప్ప శాసనం ఏంటిది అని అంటే మొదటి నుంచి చివరి వరకు వద్దాం. అశోకుడి యొక్క
శాసనం చెప్తుంది. అశోకుడి యొక్క 13వ శిలాశాసనం. ఈ 13వ శిలాశాసనమే కదా ఆయన కళింగ యుద్ధం గురించి చెప్తుంది. అశోకుడి యొక్క 13వ శిలాశాసనం వివరిస్తుంది. ఏమని చెప్తుంది అని అంటే, శాతవాహనులట మౌర్యులకు సామంతులు అని చెప్తుంది. అశోకుడి యొక్క 13వ శిలాశాసనంలో ఉంది. ఇది ముఖ్యమైనటువంటి పాయింట్. అసలు అశోకుడి యొక్క 13వ శిలాశాసనం చాలా ప్రశస్తమైనటువంటిది. ఎందుకంటే అశోకుడిని భారతదేశంలో ఎప్పుడో మనం చూడని వినని, అంటే ఎక్కువగా వినని కానీ ఏదో గ్రంథాల్లో మనం రామాయణ మహాభారత గ్రంథాల్లో చూస్తున్నాం, కానీ లైవ్గా జరిగిందని శాసనాలు వేసినటువంటిది భారతదేశంలో మొదటి పెద్ద యుద్ధం ఏంటిదంటే కళింగ యుద్ధం. కాబట్టి ఆ అశోకుడి యొక్క 13వ శిలాశాసనం కళింగ యుద్ధం గురించి వివరిస్తుంది. కానీ ఇక్కడ మనకు అది అప్రస్తుతం. అంటే అంత గొప్ప యుద్ధం గురించి వివరించినటువంటి 13వ శిలాశాసనం మౌర్యుల పరిపాలనలో శాతవాహనులు వారికి సామంతులు అని వివరిస్తుంది. అర్థం చేసుకోండి. కాబట్టి శాతవాహనులు ఎవరికి సామంతులని, శాతవాహనులు మౌర్యులకు సామంతులు అని వివరిస్తుంది. ఎవరికి సామంతులు? మౌర్యులకు సామంతులు. మౌర్యులు అంటే ఎవరు? వీళ్ళే, అశోకుడు వాళ్ళే మౌర్యులు. వాళ్ళ వంశం పేరు ది గ్రేట్ అశోకాస్ వంశం ఏంటిది? మౌర్య డైనాసిటీ, అంటే మౌర్య వంశం. మౌర్యుడు ఆయన తండ్రి బిందుసారుడు కానీ, ఆయన తండ్రి చంద్రగుప్త మౌర్యుడు కానీ, వీళ్ళంతా కూడా ఏంటిది? శాతవాహన వంశానికి చెందినటువంటి, వీళ్ళంతా మౌర్య వంశానికి చెందినవాళ్ళు. అయితే వీళ్లకు శాతవాహనులు, అంటే అశోకుడు కాలంలో ఉన్నటువంటి ఈ మౌర్యులకు శాతవాహనులు సామంతులుగా ఉన్నారు. మౌర్యులకు సామంతులు గుర్తుపెట్టుకోండి. ఏంటి? శాతవాహనులు మౌర్యులకు సామంతులు అని ఏ శాసనం చెప్తుంది? 13వ శిలాశాసనం వివరిస్తుంది. సో ఈ విధంగా శాతవాహనుల గురించి ఫస్ట్ మనకు వివరించేటువంటి శాసనం 13వ శిలాశాసనం అని చెప్పచ్చు అన్నమాట. సో దాని తర్వాత వీరి కాలంలో మరీ ముఖ్యంగా వివరించేటువంటి మరొక ఇతరుడు వేయించినటువంటి శాసనం ఖారవేరుడు. అంటే భారతదేశంలో మనం చూస్తే, ఇప్పుడు మీరు భారతదేశంలో ఇట్లా ఒరిస్సా ప్లేస్ ఉంటుంది. ఈ ఒరిస్సా ప్లేస్లో ఇక్కడ శాతవాహనులు దక్షిణాపథంలో పరిపాలిస్తే, ఇక్కడ ఒరిస్సా ప్లేస్లో చేదీ వంశానికి చెందిన, ఏ వంశానికి? చేదీ వంశానికి చెందిన ఖారవేరుడు పరిపాలిస్తాడు. ఆ ఖారవేరుడు వేయించినటువంటి శాసనం హతిగుంఫా శాసనం. ఏంటది? హతిగుంఫా శాసనం. సో ఈ ఖారవేరుడు వేయించిన హతిగుంఫా శాసనం ఏంటది? హతిగుంఫా శాసనం. ఈ హతిగుంఫా శాసనం వివరిస్తుంది. ఏమని వివరిస్తుంది? ఆయన వేయించాడు. ఖారవేరుడు ఎక్కడి పాలకుడు? కళింగ పాలకుడు. కళింగ అంటే చెప్పాను కదా, దక్షిణాపథంలో ఇక్కడ శాతవాహనులు ఉన్నారు, ఇక్కడ కళింగ అంటే ఒరిస్సా ప్రాంతం. సో ఈ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి ఖారవేరుడు ఆయన హతిగుంఫా అని ఆయన అక్కడ కొండల్లో, ఉదయగిరి కొండల్లో వేసుకున్నాడు. సో కాబట్టి ఆ హతిగుంఫా శాసనం కొండల్లో తొలచబడ్డది. ఏం చెప్తుంది మొత్తం హతిగుంఫా శాసనం అంటే? నేను మొదటి శాతకర్ణిని ఓడించాను అని చెప్తుంది. ఇక్కడ ఈయన చెప్తున్నాడు. ఇక్కడ నేను ఏం చెప్తున్నాడు? ఖారవేరుడట ఎవరిని ఓడించాడట? దక్షిణాపథానిపైన దండయాత్ర చేసి, అంటే శాతవాహనుల పైన దండయాత్ర చేసి శాతవాహన రాజు అయిన మొదటి శాతకర్ణిని ఓడించానని వివరిస్తున్నాడు. మొదటి శాతకర్ణిని ఓడించాడని వివరిస్తుంది ఖారవేరుడు వేయించినటువంటి, ఎవరైనా ఖారవేరుడు వేయించిన హతిగుంఫా శాసనం. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక వీళ్ళిద్దరే కాకుండా మరి ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇక్కడ ఇట్లా ఉంటుంది. ఇంకా మళ్ళీ ఇగో ఇది కదా భారతదేశం. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ జునాగఢ్, అంటే ప్రస్తుత డయ్యూ దగ్గర ఉంటుంది జునాగఢ్ అనేటువంటి ప్రాంతం. సో ఈ జునాగఢ్ అనేటువంటి ప్రాంతంలో, ఆ జునాగఢ్ అనేటువంటి ప్రాంతం ఒకప్పుడు భారతదేశం పూర్తిగా, అంటే భారత యూనియన్ మనకు మొదట స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా జునాగఢ్గానే పిలువబడింది అది. కాబట్టి ఆ జునాగఢ్ అనేటువంటి ప్రాంతంలో రుద్రదమనుడు వేయించాడు. శకవంశానికి శకరాజు అయినటువంటి రుద్రదమనుడు. ఎక్కడ? జునాగఢ్ ప్రాంతాన్ని. జునాగఢ్లో ఎవరైనా శకవంశానికి చెందించిన రుద్రదమనుడు, ఎవరైనా రుద్రదమనుడు వేయించిన శాసనం. శాతకర్ణికి నా కూతురు రుద్రదమనికనిచ్చి వివాహం చేశాను. అలా ఆయా కాలంలో, వీరి కాలంలో ఈ విధంగా
శాతవాహన చక్రవర్తుల యొక్క పూర్తి సంస్కారాలు నడుస్తున్నాయి, వీరి యొక్క పరిపాలన ఈ విధంగా ఉందని రుద్రదమనుడు వేయించిన శాసనం జునాగఢ్ శాసనం. ఏంటది? జునాగఢ్ శాసనం. ఈ జునాగఢ్ శాసనం ఏం చెప్తుంది అని అంటే, గుర్తుపెట్టుకోండి, జునాగఢ్ శాసనానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం. ఏంటది? భారతదేశంలో భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం. భారతదేశంలో, దక్షిణాపథంలో కాదు ఇది. అసలు శాతవాహనుల భాష ఏంటి? ప్రాకృతం. శాతవాహనుల రాజభాష ఏంటిది? ప్రాకృతం. గుర్తుపెట్టుకోండి, జునాగఢ్ శాసనం భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం ఇది. ఇట్లాంటివి అడుగుతారు మనకి ఎగ్జామ్స్లో ఎక్కువగా. సో కాబట్టి ఈ జునాగఢ్ శాసనంలో రుద్రదమనుడు తన కుమార్తె అయిన రుద్రదమనికిని శాతవాహన రాజు అయినటువంటి ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క భార్య పేరు వాసిష్ఠి. అందుకోసం అతని కుమారుడు గౌతమిపుత్ర శాతకర్ణి అంటే అత్యంత గొప్ప పాలకుడు. ఆ గొప్ప పాలకుని యొక్క కుమారుడైనటువంటి వాసిష్ఠిపుత్ర శాతకర్ణికి తన రుద్రదమనుడు తన కుమార్తె అయిన రుద్రదమనికని ఇచ్చి పెళ్లి చేస్తారు. అది మనం క్రమంగా పాఠంలో చూస్తాం. సో ఈ విధంగా మనకి ఇతర అంటే శాతవాహనుల గురించి చెప్పేటువంటి శాసనాల్లో ఇతరులు వేయించినటువంటి శాసనాల్లో చూస్తే అశోకుడు వేసిన 13వ శిలాశాసనం, తర్వాత కళింగ చెందినటువంటి కారవేలుడు వేయించినటువంటి హతిగుంఫా శాసనం, తర్వాత జునాగఢ్ను పరిపాలించిన రుద్రదమనుడు అంటే శకపాలకుడు అయినటువంటి శకవంశానికి చెందినటువంటి రుద్రదమనుడు వేయించినటువంటి జునాగఢ్ శాసనం. దీని స్పెషాలిటీ ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం. భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం. సో ఈ విధంగా మనకు ముఖ్యంగా శాతవాహనులు కాకుండా ఇతరులు వేయించినటువంటివి శాతవాహనుల గురించి వివరించేటువంటి శాసనాలు అని చెప్తున్నాం. ఇది శాతవాహనుల యొక్క శాసన ఆధారాలు అని చెప్పచ్చు. మరి శాతవాహనుల యొక్క శాసన ఆధారాలు ఏంటి? ఇతరులు వేయించినవి. మరి ఇతరులు కాకుండా శాతవాహనులు వేయించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి.